టీ20 ప్రపంచ కప్ 2024లో భాగంగా సూపర్ 8 దశలో సెమీఫైనల్ స్థానాన్ని డిసైడ్ చేసే కీలక మ్యాచ్లో వెస్టిండీస్ దక్షిణాఫ్రికా జట్లు సోమవారం రోజున తలపడ్డాయి. ఈ కీలక మ్యాచ్లో వెస్టిండీస్పై దక్షిణాఫ్రికా జట్టు అత్యంత నాటకీయ రీతిలో థ్రిల్లింగ్ విక్టరీని సాధించి 3 వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుని సెమీస్ ఫైనల్స్లోకి అడుగుపెట్టింది. ఈ ఓటమితో సొంత గడ్డపై ఆడుతున్న వెస్టిండీస్ జట్టు ఇంటిదారి పట్టింది. దీంతో గ్రూప్ 2 నుండి దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్ జట్లు సెమీస్కు సెలెక్ట్ అవ్వగా యుఎస్ఏ అలానే వెస్టిండీస్ జట్లు సూపర్ 8 దశలోనే ఎలిమినేట్ అయ్యాయి. ఈ గెలుపుతో ఈ ప్రపంచ కప్లో దక్షిణాఫ్రికా వరుసగా 7 మ్యాచ్ల్లో విజయం సాధించింది. దీంతో టీ20 ప్రపంచ కప్ చరిత్రలో ఒక టోర్నమెంట్లో వరుసగా 7 మ్యాచ్లు గెలిచిన ఏకైక జట్టుగా దక్షిణాఫ్రికా సరికొత్త చరిత్ర సృష్టించింది. అంతేకాకుండా 10 ఏళ్ల తర్వాత దక్షిణాఫ్రికా జట్టు సెమీస్లోకి అడుగుపెట్టి ఈ ప్రపంచ కప్లో తన జైత్రయాత్రను కొనసాగిస్తోంది. నాకౌట్ గేమ్స్లో దక్షిణాఫ్రికా మ్యాచ్లు ఎంత రసవత్రంగా సాగుతాయో అందరికీ తెలిసిందే. ఆ అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ఈ మ్యాచ్ కూడా సాగింది. ఖచ్చితంగా గెలిచే దశ నుండి రోస్టన్ చేజ్ ఎంట్రీతో ఓడిపోయే దశకు చేరిన దక్షిణాఫ్రికా చివర్లో మార్కో జాన్సన్ పుణ్యమాని గెలుపు తీరాలకు చేరింది. సాధారణంగా దక్షిణాఫ్రికాను దరిద్రం ఎక్కువ వెంటాడుతుంది. కానీ ఈ మ్యాచ్లో ఆ దరిద్రం వెస్టిండీస్ను వెంటాడింది. ఈ మ్యాచ్లో గనుక వర్షం పడకుండా పూర్తి స్థాయిలో జరిగి ఉంటే వెస్టిండీస్కు గెలిచే అవకాశం ఉండేది. కానీ వర్షం అనూహ్యంగా కురవడంతో దక్షిణాఫ్రికా లక్ష్యం తగ్గిపోయింది. వెస్టిండీస్కు గెలుపు దూరమైంది. గ్రూప్ 2లో మ్యాచ్లన్నీ ముగిసిపోయాయి. ఆ గ్రూప్లో దక్షిణాఫ్రికా జట్టు మొదటి స్థానంలో ఉండగా ఇంగ్లాండ్ జట్టు 2వ స్థానంలో ఉంది. ఇక గ్రూప్ 1లో ఇండియా, ఆస్ట్రేలియా మధ్య ఈ రోజు మ్యాచ్ జరగనుంది. ఈ రోజు మ్యాచ్లో ఇండియా గెలిచినా ఓడిపోయినా ఇండియా మొదటి స్థానంలోనే ఉంటుంది. ఎందుకంటే ఇండియా నెట్ రన్ రేట్ చాలా ఎక్కువగా ఉంది. ఈ కారణం చేత సెమీఫైనల్స్లో ఇండియా ఇంగ్లాండ్ జట్టుతో తలపడబోతోంది. ఈ మ్యాచ్ హైలైట్స్ విషయానికి వస్తే టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా జట్టు మొదట బౌలింగ్ చేయాలని నిశ్చయించుకుంది. బ్యాటింగ్ దిగిన వెస్టిండీస్ జట్టుకు ఆరంభంలోనే వరుసగా ఎదురు దెబ్బలు తగిలాయి. ఓపెనర్ షైహోప్ గోల్డెన్ డకౌట్ అవ్వగా వన్డౌన్లో వచ్చిన నికోలస్ పూరన్ 1 పరుగు మాత్రమే చేసి పెవిలియన్ చేరాడు. ఈ ఇద్దరు ఆటగాళ్లు కూడా గత మ్యాచ్లో విధ్వంసం సృష్టించారు. అలాంటి ఇద్దరు కీలక ఆటగాళ్లు వరుసగా అవుట్ అవ్వడంతో వెస్టిండీస్ కొద్దిగా డిఫెన్స్లో పడింది. ఇటువంటి పరిస్థితుల్లో మరో ఓపెనర్ కైల్ మేయర్స్, 4వ స్థానంలో వచ్చిన రోస్టన్ చేజ్ ఇద్దరూ కలిసి 3వ వికెట్కు 81 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఈ ఇద్దరు అద్భుతంగా ఆడుతున్న క్రమంలో కైల్ మేయర్స్ 34 బంతుల్లో 35 పరుగులు చేసిన తర్వాత షంసీ బౌలింగ్లో వెనుదిరిగాడు. మేయర్స్ అవుట్ అయిన తర్వాత క్రీజులోకి వచ్చిన రోమన్ పావెల్ 1 పరుగుకు, రూదర్ ఫోర్డ్స్ 0 పరుగులకు పెవిలియన్ చేరారు. ఒకవైపు వికెట్లు పడుతున్న రోస్టన్ చేజ్ మాత్రం అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. ఈ క్లిష్టమైన పిచ్పై రోస్టన్ చేజ్ 42 బంతుల్లో 124 స్ట్రైక్ రేట్తో 52 పరుగులు చేసి అర్ధ సెంచరీ సాధించి షంసీ బౌలింగ్లోనే వెనుదిరిగాడు. ఇక చివర్లో వచ్చిన రస్సెల్ 15 పరుగులు, అల్జరీ జోసెఫ్ 11 పరుగులు, అఖిల్ హుస్సేన్ 6 పరుగులు, మోటీ 4 పరుగులు చేయడంతో వెస్టిండీస్ జట్టు 20 ఓవర్లకు గాను 8 వికెట్లు నష్టపోయి 135 పరుగులు చేయగలిగింది. దక్షిణాఫ్రికా బౌలర్స్లో షంసీ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. 4 ఓవర్లకు గాను 27 పరుగులు సమర్పించుకుని 3 కీలక వికెట్లు పడగొట్టాడు. మిగతా బౌలర్స్లో రబాడా, కేశవ్ మహారాజ్, మార్కరమ్, మార్కో జాన్సన్ 1 వికెట్ దక్కించుకున్నారు. 136 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా జట్టుకు ఓపెనర్ రీజా హెన్రిక్స్ రస్సెల్ వేసిన 2వ ఓవర్ మొదటి బంతికి గోల్డెన్ డకౌట్ అయ్యి మరోసారి తీవ్రంగా నిరాశపరిచాడు. ఈ టోర్నీ మొత్తం రీజా హెన్రిక్స్ అన్ని మ్యాచ్లు కలిపి 20 పరుగులు కూడా చేయలేదు. దీన్ని బట్టి అతడు ఎంత దారుణమైన ఫామ్లో ఉన్నాడో అర్థం చేసుకోవచ్చు. మంచి ఫామ్లో ఉన్న డికాక్ 7 బంతుల్లో 12 పరుగులు చేసి 2వ ఓవర్ చివరి బంతికి రస్సెల్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు. ఒకే ఓవర్లో రస్సెల్ 2 వికెట్లు పడగొట్టి దక్షిణాఫ్రికాను కష్టాల్లోకి నెట్టేశాడు. సరిగ్గా 2వ ఓవర్ ముగియగానే భారీగా వర్షం కురిసింది. దీంతో మ్యాచ్ను 17 ఓవర్లకు కుదించి దక్షిణాఫ్రికా జట్టుకు 123 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించడం జరిగింది. వర్షం అనంతరం మ్యాచ్ ప్రారంభమవ్వగా దక్షిణాఫ్రికా ఆటగాళ్లు మార్కరమ్, స్టబ్స్ ఇద్దరు కూడా జాగ్రత్తగా బ్యాటింగ్ చేస్తూ స్కోరు బోర్డును ముందుకు తీసుకెళ్లారు. వీరిద్దరూ బాగా ఆడుతున్నారు అనుకుంటున్న క్రమంలో 18 బంతుల వద్ద అల్జరీ జోసెఫ్ బౌలింగ్లో మార్కరమ్ అవుట్ అయ్యాడు. ఆ తర్వాత వచ్చిన క్లాసెన్ కేవలం 10 బంతుల్లోనే 220 స్ట్రైక్ రేట్తో 22 పరుగులు చేసి పరుగుల వరద పారించాడు. ఇంత అద్భుతంగా బ్యాటింగ్ చేస్తున్న క్లాసెన్ కూడా జోసెఫ్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు. ఇక దక్షిణాఫ్రికా గెలుపు లాంఛనమే అనుకుంటున్న సమయంలో రోస్టన్ చేజ్ ఎంట్రీ ఇచ్చి తాను వేసిన వరుస ఓవర్లలో 29 పరుగుల వద్ద స్టబ్స్ను, 4 పరుగుల వద్ద డేవిడ్ మిల్లర్ను, 2 పరుగుల వద్ద కేశవ్ మహారాజ్ను అవుట్ చేశాడు. దీంతో ఒక్కసారిగా దక్షిణాఫ్రికా వరుసగా వికెట్లు కోల్పోవడంతో మ్యాచ్ రసకందాయంలో పడింది. దీంతో గెలిచే స్థితి నుండి దక్షిణాఫ్రికా జట్టు ఓడిపోతుందేమోనని అనిపించింది. ఇటువంటి పరిస్థితుల్లో మార్కో జాన్సన్ 14 బంతుల్లో 21 పరుగులు చేసి దక్షిణాఫ్రికా జట్టును గెలుపు తీరాలకు చేర్చాడు. చివర్లో రబాడా కూడా 3 బంతుల్లో 5 పరుగులు చేసి తన వంతు పాత్ర పోషించాడు. దీంతో దక్షిణాఫ్రికా జట్టు
16.1 ఓవర్లకు 7 వికెట్లు నష్టపోయి లక్ష్యాన్ని ఛేదించి విజయాన్ని అందుకుంది. అలా ఈ మ్యాచ్లో దక్షిణాఫ్రికా గెలుపుతో ఆ జట్టు సెమీఫైనల్స్లోకి అడుగుపెట్టగా వెస్టిండీస్ జట్టు సూపర్ 8 దశలోనే నిష్క్రమించింది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.